ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, నీ ఇష్టం. చెప్తే వినవు కదా. పదండి వెళ్దాం. రేపు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. రిస్క్ ఎందుకమ్మా లక్ష్మి? జాగ్రత్తగానే ఉంటానమ్మా. అమ్మా, లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోండి. సరే బాబు. రేపు తెల్లవారుజామునే లేవాలి. లక్ష్మి, నువ్వు జాగ్రత్తమ్మా. అలాగేనమ్మా. లక్ష్మమ్మ, పడుకో అమ్మా. ఏం పర్లేదు పండు. సరే అమ్మా. లక్ష్మమ్మ, పడుకో అమ్మా. అమ్మా, నీ దీక్ష విరమించే సమయం వచ్చిందమ్మా. అవును పండు. అమ్మా, ఎన్ని ఆటంకాలు కలిగినా సుమంగళి వ్రతాన్ని, నీ దీక్షని సంపూర్ణంగా పూర్తి చేశాను. నేను కోరుకుంటున్నట్టు నా భర్తని సంతోషంగా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత నీదే తల్లి. పండు, నువ్వు వెళ్ళి స్నానం చేసొచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని అప్పుడు అవన్నీ సర్దే. సరే లక్ష్మమ్మ. లక్ష్మి, ఇక్కడ నీ దీక్ష పూర్తయింది. కాసేపట్లో అక్కడ నీ భర్తని పెళ్లి కొడుకుని చేస్తారు. ఇంకొద్దిసేపట్లో విహారీ బాబుకి పెళ్ళైపోతే నువ్వు చేసే వ్రతాలు, దీక్షలు ఏటుపయోగమమ్మా? నేను ఈ వ్రతం దీక్ష చేసింది సహస్రమ్మ విహారీ బాబుల పెళ్లి ఆపడానికి కాదు. నాకు ఆ ఉద్దేశమే లేదు. మరెందుకు చేశావి సుమంగళి వ్రతం? ఈ వ్రతం వల్ల విహారీ గారు సంతోషంగా ఉంటారు. ఆయన సంతోషం కోసమే ఈ దీక్ష చేశాను. లక్ష్మమ్మ, ఈ వ్రతం తర్వాత విహారీ బాబు సంతోషంగా ఉంటారా లేదా నాకు తెలియదు, కానీ ఈ పెళ్లి తర్వాత నువ్వు ఆనందంగా ఉండగలవా? ఏ పసుపు కుంకుమల కోసమైతే ఇదంతా చేశావో, ఆ పసుపు కుంకుమలు, సౌభాగ్యం వేరే వాళ్ళకి విహారీ పంచుతుంటే చూస్తూ ఉండగలవా? నీ భర్త నీ కళ్ళ ముందే వేరే అమ్మాయి మేలో తాళి కడుతుంటే నువ్వు చూసి తట్టుకోగలవా అమ్మా? ఈ పెళ్లి తర్వాత
సహస్రతో విహారీ నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఆ, ఆ గుండె కోతను భరించగలవా? నాకు నా భర్త సంతోషం తప్పించి ఇంకేమీ వద్దు. ఆయన్ని భర్తగా కొలుస్తూ ఇక్కడే ఒక మూలనుంటాను. అంతేకాని నాకు ఆయన పక్కన స్థానాన్ని ఇవ్వమని, ఆయనతో నా జీవితాన్ని ముడివేయమని కానీ నేను కోరుకోను. విహారీ గారు సహస్రమ్మని చేసుకోవడమే న్యాయం. ఆ మాట నిలబడాలి. ఆయనకి నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, కలగనివ్వను. చూసావారా ఆ పిచ్చిది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో? ఇప్పుడు విహారీ ఏం ఆలోచిస్తున్నాడో? అసలు ఆ దేవుడు వీళ్ళ ముగ్గురికి ఏ రాత రాశాడో? అదేటోనమ్మా, రోజు రోజుకి సిక్కుముడి మరింతగా బిగుసుకుంటుంది. ఈ సిక్కులో ఎవరు పడి నలిగిపోతారో, ఎవరు బయటపడతారో ఏటోనమ్మా. అక్క, ఇదిగో నీ కూతురు. పెళ్లి కూతురు గెటప్లో ఎలా ఉంది? మ్మ్. ఎంత బాగున్నావే. కొందన బొమ్మలా ఉన్నావే మనవరాలా. థ్యాంక్స్ అమ్మమ్మా. ఇదిగోవే, ఇవి నా తరపు నుండి ఇస్తున్న 7 వారాల నగలు. ఎందుకమ్మమ్మా ఇవి ఇప్పుడు? ఎప్పటికైనా ఇవి నీకు చెందాల్సినవే కదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.